దేవుని బల్లలో చేయి వేసే ముందు దేవుని వాక్యం ద్వారాగా ప్రభు బల్లలో చేయి వేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు ఒకసారి చదువుదాం. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి రాజుగా పట్టాభిషేకం పొందినటువంటి ఆ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం మంచిది. దేవుడు ప్రతి దాన్ని కూడా రిమైండ్ చేసుకోమని చెప్పాడు. దేవుని వాక్యంలో ఉంది, ఇదిగో పలానా దినాన్న మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు పుట్టిన దినాన్ని కూడా అట్లాగే మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు చనిపోయిన దినాన్ని కూడా అలాగే జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు రాజుగా ఈరోజు యెరూషలేములో సియోనులో నీ దేవుడు అడుగు పెడుతుంటే నువ్వెట్లా మౌనంగా ఉంటావు? దేవుని వాక్యంలో చాలా విషయాలు దేవుడు రాయించాడు. 4 సువార్తల్లో కూడా ఈ మాట రాయించాడండి. అంటే ఆ పర్టిక్యులర్ ఆ యొక్క ఆదివారానికి ఎంత పెద్దపీట వేశాడో దేవుడు. యెరూషలేముకు యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు వచ్చారు, కానీ ఆ దినం మాత్రం ఓ ప్రత్యేకత. ఆ దినం మాత్రం ఓ ప్రత్యేకత. శిష్యులైతే ప్రతిరోజు ఇంటింటా కూర్చునేవారు, ప్రతిరోజు రొట్టె విరిచేవారు, కానీ ఆదివారం ఓ ప్రత్యేకత. ప్రతి దినానికి ఓ ప్రత్యేకత ఉంటుందండి. అందుకే దేవుడు జీవ గ్రంథంలో ప్రతి వాటిని రాయించాడు. అయితే నేనేం చెప్తానో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో రాజుగా ప్రకటించబడటానికి, యెరూషలేములో ఆయన ఊరేగించబడటానికి, లేకపోతే నేనేమంటానో తెలుసా? ఈ లోకములో ఈ యొక్క మీరుంటున్నటువంటి స్థలాల్లో నీ దేవుడు రాజుగా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ దేవుడు రాజుగా ప్రకటించబడాలంటే నీవు నేను ఎలా ఉండాలి? నీ దేవుడు నా దేవుడు ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో దేవుని వాక్యం చదువుతుంటే అద్భుతంగా అర్థమవుతా ఉంటుంది. ఈ 21వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు 4 సంగతులు అక్కడ వ్రాయించి ఉంచాడు. ఏంటి అంటే ఆయన మాట్లాడుతూ ప్రారంభంలోనే ఆయన ఒక ప్రస్తావన చేస్తా ఉన్నాడు. ఆయన యెరూషలేముకి ఏం చేశాడంట? సమీపించినటువంటి దేవుడు ఆయన. నేను ఈ మాట చదివినప్పుడు చాలా సంతోషించానండి, చాలా సంతోషించాను. ఆయన వస్తున్న దేనికోసం తెలుసా? ఆయన సమీపిస్తూ ఉంటే చాలా సంగతులు ఆయనకి తెలుసు. యెరూషలేముకి వస్తే ఏం జరుగుతుందో తెలుసు. నీకోసం ఆయన యొక్క త్యాగాన్ని ఈరోజు నీవు గుర్తించగలగాలి. యెరూషలేమునకు సమీపించాడు. సమీపించే ముందు ఆయన రాస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆ యెరూషలేమునకు సమీపించి ఆ ఒలీవ కొండ దగ్గరకు వచ్చి బేత్పేగకు వచ్చినప్పుడు యేసు శిష్యులలో 2 చూచాడు. 4 విషయాలు, 4 అవుట్లైన్స్ చెప్పేస్తాను. సమయం ఉంటే వాటి కోసం వివరణ చేస్తాను. ఒక 2 సర్వెంట్ని దేవుడు అక్కడ మనకు చూపిస్తా ఉన్నాడు. 2 సర్వెంట్స్ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ సర్వెంట్స్కి దేవుడు అప్పగించిన పని కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు రాజుగా ఊరేగించబడాలి అంటే ఒక 2 సర్వెంట్స్ అవసరమైంది దేవునికి. ఎవరు? ఒక 2 సర్వెంట్స్, శిష్యులు, డిసైపుల్స్. నేను అంటాను దేవునికి సేవ చేసేవారు, దేవుని కింద పని చేసేవారు. రెండవది, ఆ 2 సర్వెంట్స్ని పిలిచి ఒక గాడిద పిల్లను చూపించి మీరు ఒక ఇంటికి వెళ్ళండి, ఆ గాడిద పిల్లను మీరేం చేయాలి? తీసుకొని రమ్మని చెప్తున్నాడు. దేవుడు ఒక గాడిదను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఆ 2కి, ఆ సర్వెంట్లకి ఏం చెప్తున్నాడంటే దేవుడి సెలక్షన్ ఎలాంటిదో చెప్తున్నాడు. దేవుని యొక్క సెలక్షన్ ఎలాంటిదో చెప్తున్నాడు. ఆ గాడిదను తీసుకొచ్చిన తర్వాత ఆ గాడిద మీద యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్న తర్వాత ఆ గాడిద మీద కూర్చుండేటప్పుడు శిష్యులతో సహితము ప్రజలందరూ కూడా వారి సాక్రిఫైస్ ఎలాగుందో దేవుడు రాయించాడు. ఆ తర్వాత వారు షౌటింగ్, వారు పెద్దగా కేకలు వేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. 4 విషయాలు ఆ 10 వచనాల్లో దేవుడు ఎంత చక్కగా క్లుప్తంగా వ్రాయించాడు. అందుకే ఈరోజు మనం నేర్చుకోవాలి. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు ఆ ఆదివారాన కొంతమంది మట్టలు చేత పట్టుకొని, ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు చేత పట్టుకొని యేసుక్రీస్తు ప్రభువు వారిని ఘనపరుస్తూ ఉన్నారు, ఆరాధనిస్తూ ఉన్నారు, యేసు ప్రభువు వారిని స్తుతిస్తూ ఉన్నారు. అందుకే మనం దేవుణ్ణి ఆరాధన చేయటానికి, దేవుని గురించి తెలుసుకోవటానికి,
దేవుని మహిమను, దేవుని గొప్పతనాన్ని చాటటానికి మన వంతు మనము ఏం చేయాలి, దేవుడు ఏం చేస్తాడు అని దేవుని లేఖనాల్లో పరిశీలనగా చూద్దాం. అందుకే ఆ ఇద్దరు శిష్యులను పిలిచి ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక పనిని అప్పగిస్తున్నాడు. ఓ పనిని అప్పగిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇద్దరు శిష్యులను చూచి ఆయన రాజుగా ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేములోకి రావాలి, సియోను సంఘములో అడుగు పెట్టాలి. భౌతికపరమైనటువంటి రాజరికం కోసం దేవుడికి ఎప్పుడు ఆలోచన లేదు. సియోనుకు ఆయన రాజుగా ఉండాలి, యెరూషలేములో ఆయన రాజుగా ప్రకటించబడాలి. అందుకు ఒక ఇద్దరు శిష్యులను చూచి ప్రవక్తలు చెప్పిన మాట నెరవేర్చడానికి ఆ ఇద్దరిని పిలిచి అంటాడు, మీరు వెళ్ళండి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళి. ఈరోజు అంటే గూగుల్ మ్యాప్లో అడ్రస్ ఏంటంటన్నా, లైవ్ పెట్టండి అన్నా, కరెంట్ లొకేషన్ పెట్టండి అన్న ఎన్ని చెప్తాం మనం? అదేటి తీసుకెళ్తుంది? దానికి ఇష్టం ఉంటే శుభ్రంగా తీసుకెళ్తుంది, దానికి నచ్చకపోతే దానికి నచ్చిన దగ్గర తీసుకెళ్తుంది. ఈ టైంలో ఏదైనా జరగవచ్చు, త్రోవ తప్పిపోతే. దేవుడు ఆ దినాల్లో శిష్యులకి ఓ మాట చెప్తున్నాడు, మీ ఎదుటనున్న ఓ గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక ఇంటి యజమాని ఉంటాడు. ఆ ఇంటి దగ్గర ఒక గాడిద కట్టబడి ఉంటుంది, అక్కడ ఒక గాడిద పిల్ల కూడా ఉంటుంది, దాన్ని మీరు తోలుకు రండి. దేవుడు ఎంత గొప్ప ఆలోచన కలిగిన వాడు. పని అప్పగిస్తున్నాడు. ఆ పనిలో వారికి ఇంటికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి. నేను అనుకున్నాను, ప్రభువా నీ ఆలోచన ఏంటి అసలు? దేవుని యొక్క మాటను మనం ఎంత చక్కగా అర్థం చేసుకోగలిగితే మనం కూడా అంతగా ఆశీర్వదించబడతాం. చాలా స్పష్టంగా రాశాడు అక్కడ, మీరు వెళ్ళి ఆ ఇద్దరిని చూసి మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది, నా యొద్దకు తోలుకుని రండి. ఒకవేళ ఆ ఇంటి యజమానుడు అడిగాడు అనుకోండి, ఇది ప్రభువునకు కావాలి అని చెప్పండి అని ఒక పని అప్పగించాడండి. దేవుడు ఒక పనిని తన సర్వెంట్స్కి అప్పగిస్తున్నాడు, తన శిష్యులకు అప్పగిస్తున్నాడు. ఆ పని కరెక్ట్గా చేస్తే నీ రాజు నీ ఇంటిలో, నీ గ్రామంలో, నీ మధ్య, నీ ప్రజల మధ్య ఆయన రాజులాగా ఉంటాడు. లేకపోతే సాధారణంగానే కనిపిస్తాడు ప్రజలకు. దేవుడు అప్పగించిన పనిని వారి జీవితాల్లో ఎంత చక్కగా దేవుని మాటను నిర్వర్తిస్తున్నారో అక్కడ అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు మనం చూస్తే ఎన్నో పనులు వాళ్ళకి అప్పగించారు, కానీ వారి జీవితాల్లో ఎప్పుడు కూడా ప్రశ్నించట్లేదండి. 5 రకాల ఆలోచనలు వారు కలిగి ఉండి, ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాటలు అలాగున్నాయి. ప్రభువా ఏం ఆ గాడిదే కావాలా? యెరూషలేములో గాడిదలు లేవా? బోల్డ్ యెరూషలేములో గాడిదలు లేవా అండి? మీరు లేవా? అసలు వాళ్ళ ప్రయాణాలే గాడిదల మీదండి. వాళ్ళ ప్రయాణాలే గాడిదల మీద. యెరూషలేములో చాలా రకాల గాడిదలు ఉన్నాయి. నేను అనుకున్నాను, వాళ్ళకి చెప్పినప్పుడు అసలు ప్రభు నీకు ఆ గాడిదే ఎందుకు కావాలి? మాకు ఏది కనబడితే తెచ్చిమా? ఎన్నో ప్రశ్నలు. క్వశ్చన్ చేయట్లేదు వారు దేవుణ్ణి. దేవుని కింద పనిచేసేటువంటి వారు, దేవుని యొక్క సేవ చేసేటువంటి ఆ బిడ్డలు ఎలా ఉన్నది సార్? దేవుణ్ణి క్వశ్చన్ చేయట్లేదు. ఎన్ని ప్రశ్నల్లో మనకైతే, ప్రభు ఆ గాడిదే కావాలా? నేను అనుకుంటాను, ప్రభు గాడిద కంటే గుర్రం బెటర్ కదా. నేనైతే అన్న దానికంటే గుర్రం బాగుంటుందన్న, మీరు గొప్ప అందంగా ఉంటారు, మీకు ఒక క్రియేటివ్, అబ్బా అదిరిపోతారన్న మీరు. ఎందుకో ఆ గుర్రం స్టైలే వేరండి. అది దాని జుత్తు, దాని పొగరు, అబ్బా చూస్తుంటే దాని నడకే చాలా అందంగా ఉంటుంది. దేవుని సంఘాన్ని గుర్రాలతో పోలుస్తున్నాడు దేవుడు. రథ అశ్వముల చేత నిన్ను అంటే అంత అందమైనది, అంత బలమైనది. ఇప్పుడు దేవుడు గాడిదని తీసుకురండి అంటే, ప్రభా గాడిద కంటే గుర్రం బాగుంటుంది ప్రభా అని చెప్పట్లా. అయినా అసలు నీ ఆలోచన కరెక్టేనా? నువ్వు ఆ ఇంటికి వెళ్ళమంటున్నావు, అక్కడికి వెళ్తే ఒకనాడు ఇవ్వకపోతే నేనేం చేయాలి? డబ్బులేనే ఇవ్వచ్చు కదా ప్రభా. ఆ యోధాగాడు ఎప్పుడు సంచి ఆడి దగ్గరే ఉంచుకుంటాడు, కొంచెం తీసి నాకు ఇవ్వచ్చు కదా. ఈ ఇద్దరు శిష్యులు ఎలాంటి వాళ్ళంటే, నో క్వశ్చన్స్, నో ఆర్గ్యుమెంట్స్. దేవుడు యెరూషలేములో రాజుగా ఉన్నాడంటే కేవలం కొన్ని పనులు. దేవుడు అక్కడ చెప్తున్నాడు, అరే డౌట్ లేదండి, క్వశ్చన్ లేదండి, భయం లేదండి. నేను అనుకున్నాను వారి జీవితాల్లో ఆలస్యం లేదు, నో డిలే. ఎంత గొప్ప సేవకులండి వాళ్ళు. సరే వెళ్తాంలే ప్రభా, ఇప్పుడు చెప్పాక తర్వాత వెళ్తాం, ఇప్పుడు అర్జెంటే ఉంది, తర్వాత నెమ్మదిగా వెళ్ళొచ్చు, నెమ్మదిగా చేయొచ్చు, నో డిలే. కేర్లెస్ లేదండి. ఎందుకో తెలుసా?
బైబిల్లో చాలా మంది డిలే చేసిన వాళ్ళు, దేవుని మాటకు కేర్లెస్ చూపించిన వాళ్ళు, డౌట్ పడిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి దేవుడు పిలిచాడు. 3వ అధ్యాయం నిర్గమకాండంలో మోషే ఆ పొద దగ్గరికి వెళ్తుంటే మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషే ఆ పొద తట్టుకు వచ్చినప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా, మోషే అని పిలిచినప్పుడు మోషే ఏమన్నా తెలుసా, అందుకు అతడు చిత్తము, తర్వాత మారిపోయింది మాట, చిత్తం ప్రభువా, అలాగే ప్రభువా, చిత్తము ప్రభువా అని అన్నాడు. 3వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట అంటే 10వ వచనంలో అంటాడు, రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపిస్తానన్నాడు దేవుడు. పాపం తెలుసో తెలియకో దేవుడు పిలిచాడు కదా, దేవుడు పిలిస్తే చిత్తం ప్రభువా, చెప్పండి ప్రభువా, అలాగే నయ్య గారు, అలాగే నాన్నగారు, అలాగే పాస్టర్ గారు, అలాగే బ్రదరు అనిసావు. ఇప్పుడు నీకు ఒక అసైన్మెంట్ ఉంది. దేవుడు అంటున్నాడు, నాయనా నీవు ఫరో యొద్దకు వెళ్ళాలి, అక్కడ నా ప్రజలు ఉన్నారు, వారిని విడిపించాలి. అమ్మో, మోషే లాంటోడికి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో, మోషే లాంటోడికి ఎన్ని డౌట్లు వచ్చాయో. ఒక సర్వెంట్ ఎలా ఉండాలో ఆ మట్టల ఆదివారాన్న ఓ 2 శిష్యుల కోసం దేవుడు రాయించాడండి. ఊరికే రాయించడం, 2 శిష్యులకి పిలిచి ఓ పని అప్పగించాడు. సచ్ ఏ వండర్ఫుల్ సర్వెంట్. నేను అనుకున్నాను, ప్రభువా పిలిచినప్పుడు నీ ఐగుప్తులోనికి తోడుకొని పోవాలి అంటే 11వ వచనం అంటాడు, నేను ఫరో యొద్దకు వెళ్ళడానికి ఇశ్రాయేలు ఐగుప్తులోని తోడుకొని పోవటకు నేను ఎంతటి వాడను అని దేవునితో అన్నాడు. మనకేటో పెద్ద మనం అనుకుంటాం, దేవుడు నా టాలెంట్ బట్టి దేవుడు నాకు పిలిచాడు కానీ లేకపోతే ఊరికే పిలుస్తాడా అంత దర్జా. ప్రభువా అసలు నేను ఎంత తోడిని, అసలు నాకు అంత టాలెంట్ ఉందా? నన్నో చూసో, నా అందం చూసో, లేకపోతే నా వస్త్రాలు చూసో, నా ఉద్యోగం చూసో, నా చదువు చూసో దేవుడు పిలవట్లా, దేవుడు పని అప్పగించట్లా. నేను రాసుకున్నాను, ప్రభువా ఏంటి మోషే అట్లా అంటున్నాడు, ప్రభు నేను ఎంత తోడిని అని 11వ వచనం అంటున్నాడు. ఆ తర్వాత 11వ వచనంకి వెళ్ళేసరికి ఒకవేళ నేను వెళ్ళాను అనుకో, నీ పేరేటని అడిగితే నీ ఏడు చెప్పాలంటున్నాడు. ఎన్ని ప్రశ్నలు, నీ పేరేమని అడుగుతారు, నేను ఏడు చెప్పాలి, ప్రశ్నించుకుంటున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి మళ్ళీ ప్రభువా వారు నన్ను నమ్మరు కదా, నా మాట వినరు కదా, యెహోవా నాకు ప్రత్యక్షం కాలేదంటారేమో, అనుమానాలు, డౌట్స్. 4:10కి వచ్చేసరికి అంటాడు, ప్రభువా సరే అయినా నాకు అంతగా మాట్లాడడం రాదు ప్రభువా, నేను మాట నేర్పరిని కాదు, నేను నాకు సరిగ్గా నత్తి ప్రభా, ఒకటి పలకమంటే తదా బాబా అంటాను ప్రభా, నాకు అంతగా మాట్లాడడం రాదు. బాగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఫరోతో లాయర్ లాగా వాదించగలరు. మా దేవుడి గురించి తెలుసా నీకు, అలా తెలుసా, ఇలా తెలుసా, మా దేవుడు గొప్పతనం తెలుసా. వాదించేవాడు దేవుడికి అక్కర్లేదండి, వాదించేవాడు దేవుడికి అక్కర్లేదు. ఇదిగో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలతో ఇంకా ముందుకెళ్తే 13వ వచనం అంటాడు, ప్రభువా అయినా నువ్వు ఎవరినైతే తలస్తున్నావో వాళ్ళని పంపొచ్చు కదా, నన్ను ఎందుకు ప్రభు అంటున్నాడు. అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాడు మోషే. నిన్నే పంపించాలి, నువ్వే నాకు కావాలి, నువ్వే దేవుని పని చేయాలి. అరే బాబు ఈ అసైన్మెంట్ నీదిరా అంటే, ప్రభువా నీవు తలంచిన వానినే పంపుము అని అనగా దేవుడు సీరియస్ అయ్యాడంతే. ఆయన మోషే మీద కోపపడి, నీ మాట చదివినప్పుడు ప్రభువా మా జీవితాల్లో ఈ ఆదివారం ఏదో ఒక విషయాన్ని మేము నేర్చుకోవాలి. దేవుడు ఏం మాట్లాడో తెలుసా, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో డౌట్లు. దేవుడు ఒక పని అప్పగించినప్పుడు ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది నా స్థితికి మించినది, ఇది నా సామర్థ్యానికి మించింది, అయినా దేవుడు ఎలా చెప్తున్నాడు కానీ అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమని అంటారేమో, వీళ్ళు ఏమన్నా అంటారేమో, అయినా నా ప్రజలు ఏమన్నా, బంధువులు ఏమని అంటారేమో, నేను ఈ విధంగా ఇలా అన్ని వైరాగ్యంతో మారిపోతే నా చుట్టూ ఉండేవారు ఏమనుకుంటాము. నో, ఎవడేమనుకోడు. దేవుడు చెప్పాడంతే, చేయాలంతే, నో మోర్ డిస్కషన్స్ అంతే. ఆడనుకుంటాడు, ఈడనుకుంటాడు, ఏదనుకుంటాడు, నో. దేవుడు పని చెప్పాడు, ఆ పని కోసం వెళ్ళిపోవాలంతే. నో క్వశ్చన్ అండి. శిష్యుల్లో ఎంత గొప్ప సేవకులండి వారు. అరే ఓ పని అప్పగిస్తే ఎన్ని ప్రశ్నలు. దేవుడు చూస్తాడు ప్రతిదీ కూడా.
నేను అనుకున్నాను, ఆ డౌట్స్ చూస్తుంటే ఆ తోమా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మాకు వచ్చాడు, మా మధ్యకు వచ్చాడు, మాతో మాట్లాడు, నేను చూడకపోతే నమ్మను, ఆయన గాయాలు చూడాలంటున్నాడు. డౌట్ ఎంతమంది ఉన్నా తెలుసా? చాలాసార్లు ఆలస్యం కూడా ఉంటుంది. దేవుడు నినేవేకి వెళ్ళమంటే ఈయన హాయిగా తర్షీష్కి వెళ్తున్నాడు. ఒక ఆలస్యము వెనక వచ్చే ప్రమాదం తెలుసా? లక్షలాది మంది ప్రాణాలు బలైపోతాయి. ఆ రోజు నినేవేకి వెళ్ళమని చెప్తున్నాడు, తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఒక పనిని అప్పగించినప్పుడు దేవుడు తన సర్వెంట్స్ని పిలిచి, అరే బాబు నా కోసం ఇది చెయ్యరా అంటే తనకు నచ్చినట్లు చేస్తున్నాడు. అందుకే నేను అనుకుంటాను, ఆ ఇద్దరు శిష్యుల నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. అందుకని వారు ఏం చేశారు తెలుసా? ప్రశ్నించడానికి అవకాశం ఉంది కానీ ప్రశ్నించట్లేదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రశ్నించకుండా విన్నారు. ఫస్ట్ ఏం చేశారు తెలుసా? విన్నారు. క్లియర్గా వినాలి. మనం ఏంటి తెలుసా? ఎలాగా ఫోన్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళదు అనుకుంటాం. అది పనిచేసి సరిగా ఒకసారి వినుట. ప్రభు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, పని ఎట్లా చేయాలి చెప్పాడు కదా దేవుడు. బాబు నువ్వు ఇలా వెళ్ళు, నీకు ఆ వీధిలోకి వెళ్ళు. పౌలుకి అంటాడు, ఫలానా తిన్నని దాన్ని వీధిలోకి వెళ్ళు, అక్కడ ఒక నా సేవకుడు ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, నీ కళ్ళు వస్తాయి. మూసుకున్నాడు. కరెక్ట్గా తిన్నకెళ్ళాడు. ఎలాగెళ్ళాడు? తిన్నని వీధికి తిన్నగా వెళ్ళాడు. తల వంచాడు సేవకుడి కాడికి, ప్రార్థించుకున్నాడు, కళ్ళు వచ్చాయి. ఆ మాటలను ఎంత ఒబే చేసేటప్పుడు వినుట చక్కగా విన్నారండి. ఓహో పలానా వీధిలో పలానా దగ్గరికి వెళ్ళమన్నాడా, ఓకే విన్నారు, విశ్వాసం ఉంచారు. వాళ్ళు ఈ మట్టలాది వాళ్ళు నేర్చుకోవాల్సి తెలుసా? వినాలి. దేనికి ఆతురుదా? వినుటకు వేగిరా పడుట. రెండవది ఎంత విశ్వాసం అండి వాళ్ళకు. నువ్వు వెళ్ళు, ఏ పేతురు, ఏ సీమను, ఓ యోహాను ఎలాండ్రా బాబు అన్నాడు అనుకో, వెళ్ళిపోతాం ప్రభా, మాకేంటి, నువ్వు సమస్తాన్ని ఎరిగిన దేవుడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎంత గొప్ప ఫెయిత్ అండి. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ తెలుసా? అది విశ్వాసము, విధేయత, వినడము, విశ్వసించడం, ఆ మాటకి విధేయత. విశ్వాసంతో వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చొని బద్రీ వృక్షం కింద నిరాశగా లేరు ఏలియాలాగా. బైబిల్లో మాట రాశారు, దేవుని మాట విని విశ్వాసం ఉంచి, మార్క్స్ వార్తలో ఉంటుంది, కనుగొన్నారు అని దేవుని వాక్యం రాశారు. ఎంత ప్రయాస! కనుగొని ఆ గాడిద పిల్లని తీసుకొచ్చారు. ఎంత కష్టం! నేను ఈ మాటలు రాసుకున్నప్పుడు చాలా సంతోషించాను. ఎంత మంచి శిష్యులు ప్రభా, మా సంఘాల్లో ఇలాంటి శిష్యులు, ఇలాంటి సేవకులు, మా కుటుంబాల్లో ఇలాంటి బిడ్డలు పుట్టాలి అనుకున్నాను. ఎందుకో తెలుసా? విశ్వాసముతో, విధేయతతో వింటూ దేవుణ్ణి సేవ చేసేవారిని దేవుడు ఎంత ఘనపరిచాడంటే, ఆ తర్వాత వారికి ఇచ్చిన స్థాయి అద్భుతమైనది. రేపు పరలోకంకి వెళ్ళామనుకో, వాళ్ళ పేర్లు కనబడతాయి, వాళ్ళ సింహాసనాలు కనబడతాయి. మనం చూసి చేపలు పట్టుకునేవాడికి ఎంత అదృష్టం వచ్చింది అని అనుకోవడమే. దేవుని మాటను బట్టి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సర్వెంట్స్ ఆఫ్ గాడ్, ఎలాంటి సేవకులు, ఎలాంటి సేవకత్వం దేవునికి కావాలి. ఒకవేళ వారు ఆ రోజు అనుమానంతో, నిరాశతో, కేర్లెస్గా డిలే చేస్తూ ప్రశ్నించుకుంటూ ఉంటే, దేవుడు రాజుగా తన ప్రజల మధ్య బాహాటంగా ఊరేగించబడేవాడు కాదు. బాహాటంగా ఊరేగించబడాలి. సీక్రెట్గా ఆయన ఊరేగించబడలా. ఆ యెరూషలేములోకి వెళ్ళిపోతూ ఆయన బాహాటంగా ఊరేగించబడుతున్నారు. వాళ్ళకున్న విశ్వాసం చాలా అచంచలమైనది. వాళ్ళ జీవితం విశ్వాసంతోనే ప్రారంభమైంది. వాళ్ళ తల నీళ్లు నింపంటే నింపేస్తున్నారు. ప్రవ్వా ఇత్తును రసం నువ్వేటి నీళ్ళు నింపంటావు, నీళ్ళు నింపంటే నీళ్ళు నింపేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి విందు ప్రధాన యాజకుడికి, విందు ప్రధానికే ఇవ్వండి అంటే చెమటలు పట్టవా? ఆల్కోహాల్కి ఇచ్చి మేనేజ్ చేయొచ్చు, అసలైనోడి దగ్గర తీసుకెళ్ళమంటాను. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ అండి. ఇది కదా అవిశ్వాసం అంటే, ఇది కదా నిజమైన సేవ అంటే. ప్రశ్న లేదు, డౌట్ లేదు, కేర్లెస్ లేదు. వారి జీవితాల్లో దేవుని మాటే ప్రామాణికం,
దేవుని వాక్యమే ప్రామాణికం. నో ఆర్గ్యుమెంట్స్, దేనికి ఆర్గ్యుమెంట్ చేయకూడదండి. అందుకే రెండో మాటకి వెళ్ళిపోదాం. దేవుడు ఒక ఇద్దరు సర్వెంట్ని ఎంచుకుంటున్నాడు. ఈరోజు దేవుడు అలా మిమ్మల్ని కోరుకుంటున్నాడు. దేవుని పనికి ఒక ఇద్దరు సర్వెంట్స్ కావాలి. ఎందుకో తెలుసా? ఆ సర్వెంట్సే ఈరోజు దేవుడు రాజుగా ఉండడానికి ఒక గాడిదను తేవాలండి. దేవుడు తేడు, ఆ గాడిదలు మనమే. ఆ గాడిదలను ఎవరు తేవాలి? సర్వెంట్స్. అలాంటి గాడిదలు, కట్టబడి ఉన్న గాడిదలను విప్పాల్సిన బాధ్యత సర్వెంట్స్దే, శిష్యులదే, దేవుని సేవకులదే, దేవుని పనివారిదే, దేవుని క్రింద ఎవరైతే చేస్తారో వారిదే. ఆ సర్వెంట్స్ వెళ్ళి అక్కడ దేవుని యొక్క సెలక్షన్ చూస్తూ ఉన్నారు. తావులో మాట్లాడుకోవచ్చు, రే గాడిదని తెమ్మండి, నాకేట అర్థం కాలేదు, ఈయన ఏడు సంగతులు రాదా? కానీ దేవుని యొక్క సెలక్షన్ హానర్ చేస్తున్నాడు. ఎలాంటి వారిని సెలెక్ట్ చేసుకుంటున్నాడో తెలుసా? అక్కడ రాశాడు దేవుడు, ఒక గాడిద పిల్ల. దేవుడికి ఎలాంటి వారు కావాలో తెలుసా? దేవుడికి ఏమి బోర్డు లేవండి. ఆ యెరూషలేములో ఒక అడ్రస్ ఇచ్చి, ఇదిగో పలానా వీధికి వెళ్తే పలానా మేసాలో అబ్బాయి ఉంటాడు, ఆడి పేరు ఈశ్వరరావు, ఆడిని స్టీఫెన్గా మారుస్తాను, ఇల్లాడిని తీసుకురండి. గాడిదని ఎవడండి సెలెక్ట్ చేస్తాడు ఈ ప్రపంచంలో? గాడిద దేనికి అతి హీనమైన పని చేస్తుంది. అది ఒకవేళ వీధిలోకి వచ్చినా దాన్ని అరుపు చూస్తే ఎవడైనా పాట పాడనుకో, ఏట్రా గాడిద కాంబోజ్ రాగని అంటారు. ఎవడైనా తిట్టాలంటే ఒరే గాడిద. దేవుడు ఎలాంటి దాన్ని సెలెక్ట్ చేస్తున్నాడు? చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే, గాడిద విధేయంగా వినయంగా ఉంటుందండి, తలదించుకొని వెళ్తుందండి, కాబట్టి దేవుడు దాన్ని ఎన్నుకున్నాడు. నిజమే. కానీ దేవుడు ఏదో ఒక ప్రత్యేకత దానిలో ఉంది. దేవుడు ఎందుకో దాన్ని ఎన్నుకుంటా ఉన్నాడు. ఏం అడవిలోకి వెళ్ళిపోతే ఫ్రీగా దొరుకుతుంది కదా అడవి గాడిద? దొరకదా? ఆయనకి ఎందుకు ఆ బాబా వాళ్ళ బతిమలాడు, బాబు మా వాడు కావాలి, ఆయన కొంచెం ఇబ్బంది కావాలంటే తర్వాత మీకు ఇచ్చేస్తాం, మేము ఉంచుకోవాలండి దీన్ని. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని ఒక వాక్యం చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు మార్కు సువార్తలోకి వస్తే ఒక మాట ఉంటుంది. 11వ అధ్యాయం 2వ వచనంలో అదే సంగతిని మార్కు రాస్తూ ఓ మాట ప్రస్తావన చేశాడు. 11వ అధ్యాయం 2వ వచనంలో చివరి వచనంలో ఉంటుంది, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న అబ్బా మ్యాటర్ ఏంటంటే, చాలా రకాల గాడిదలు ఉన్నాయి, అవేవి దేవునికి అక్కర్లా. దేవుడు అంటుంది ఏంటి తెలుసా? ఎవడును ఎన్నడును ఏ మనుష్యుడును ఎప్పుడును ఎక్కని కూర్చొని ఒక గాడిద దేవునికి కావాలి. నేను ఈ మాట చదివినప్పుడు కొంచెం మనసులో భయం అనిపించింది. ప్రభువా, బలహీనుల్నే సెలెక్ట్ చేసుకుంటాడు దేవుడు, కానీ వారికి ఉన్నటువంటి ఆ పవిత్రత కోసం దేవుడు రాస్తున్నాడు. కట్టబడిన గాడిదలో అది ఎలాంటిదట? ఏ మనుష్యుడు ఎప్పుడు దాన్ని ఎక్కలేదు. ఈరోజు దేవునికి నీ ఒక మంచి వ్యక్తిగా కావాలి అంటే దేవుడికి వాడి పడేసే జీవితం నువ్వు ఇవ్వద్దు. దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడో తెలుసా? ఎవడు ఎన్నడు ఎక్కని ఒక గాడిది కావాలి. అంతా అనుభవించేసి ముసలికాలలో వచ్చే ప్రభువా నన్ను వాడుకో ప్రభువా అని అంటావా? నో. గాడిద పిల్ల మీద ఇక్కడ నీ వయస్సును కూడా దేవుడు క్యాలిక్యులేట్ చేస్తాడు. నీ జీవితం ఎంగిలి అయిపోయిన తర్వాత దేవునికి ఇవ్వద్దు. అన్నిట్లో మునిగిపోయి అందరితో భజన చేసి ప్రభువా అన్నీ అయిపోయి కాలకృత్యాలన్నీ తీర్చుకున్నాను, నన్ను వాడుకో ప్రభు అంటే, వాడిపోక ముందే నన్ను వాడుకో అంతేనా? మర్చిపోయిన పాట, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. వాడిపోక ముందే వాడుకోవాలి దేవుడు. అన్నీ అరిగిపోయి చప్పట్ల కొట్టాలంటే నడాలంటే ముడుకులు రావు, చప్పట్ల కొట్టాలంటే చేతులు రావు, మెట్లు ఎక్కాలంటే కష్టమైపోతుంది. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తాడంటే దేవుడు, ఇదిగో ఎవడు ఎన్నడు ఎక్కని గాడిద నీ జీవితం అంతా సాతానికి ఇచ్చేసి, నీ జీవితం అంతా లోకానికి ఇచ్చేసి, అప్పుడు ప్రభువా
రా ప్రభువా, రా ప్రభువా. మంచి పాట. కేక నాకు, ఒక కేక నాకు. వినపడుతుంది మరి, వినపడితే ఏడ్చకో. నువ్వు దిగ్గులే కానాలి అప్పుడు దేవుడు నిన్ను. లేకలేడు, ఇంకేంటి చాప్టర్ అయిపోయింది అప్పటికి 38. మహాప్రభు ఆ దేవుడు కాబట్టి కనికరించి గొప్ప శక్తినిచ్చి ఆయన లేపాడు. కానీ మనమైతే ఎన్నిసార్లు లేచినా పడిపోతాం. నేనేమంటానంటే ఒక మాట మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దేవుడికి ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడు తెలుసా? ఎవరు ఎన్నడు ఎక్కని గాడిద. నీ జీవితాన్ని సాతానుకు అప్పగించొద్దు, నీ జీవితాన్ని లోకానికి అప్పగించొద్దు. నీ జీవితాన్ని కేవలం ప్రభువు కొరకు నీవు కట్టబడి ఉంటే. ఎక్కడ చూశాడండి దేవుడు? జకరియా ప్రవచిస్తున్నాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై దీనుడై, గాడిద పిల్లను ఎక్కువస్తాడని 9లో చెప్తా అంటాడు. ఏంటి ఆ మాటలు అంటే, ఇదిగో చాలా మంది రాజులు గుర్రాల మీద వస్తారు కదా, చాలా మంది రాజులు ఏనుగుల మీదకి వస్తారు కదా, చాలా మంది రాజులు పల్లకి మీద మోయించుకొని వస్తారు కదా. ఇదేంటయ్యా అంటే, ఈ రాజు ఒక దినాన్న గుర్రం మీద వస్తాడు, కానీ అది 2వ రాకుడులో ఆయన గుర్రం మీద వస్తాడు. కానీ ఈరోజు గాడిద మీద ఎక్కి, గాడిద మీద ఎక్కి ఓ సాత్వికుడుగా, ఓ విధేయుడుగా దేవుడు తన మొదటి రాకడు రాజుగా సియోనులో ప్రకటించుకోవడానికి నిన్నే కోరుకుంటున్నాడు. నువ్వే ఆయన రాజుగా చేయాలి లోకంలో, నువ్వే ఆయన్ని ప్రభువుగా చేయాలి లోకంలో. ఎవరో వచ్చి చెయ్యరు దేవుడిని రాజులాగా. నువ్వు అనుకోవచ్చు, వాళ్ళు చేస్తారులేండి, వీళ్ళు చేస్తారులేండి, వీళ్ళు ప్రకటిస్తారులేండి, నేను చెప్పపోతే ఎట్లా ఉంది అని అనుకుంటున్నావా? నో, నువ్వే ప్రజల మధ్య దేవుణ్ణి రాజులాగా ప్రకటించాలి. నువ్వే ఆ గాడిదలాగా మోసుకొని తీసుకెళ్ళాలి. ఎవరు ఎన్నడూ ఎక్కని గాడిదలాగా ఉండాలి. నేను ఆ బాల్యంలోనే ప్రభువు కొరకు నేను ప్రయాసపడినప్పుడు, ప్రభువా ఇక నుంచి నేను ఎవడు ఎన్నడి ఎక్కని గాడిదలాగా ఉంటానని ఓ తీర్మానం 15 సంవత్సరాల కిందటే నేను చేసుకున్నాను. నేనేదో ఇక్కడ వచ్చి పరిచర్య చేస్తానని మరి అనుకుంటున్నారా? నా బాల్యం నుండి నాకు అలవాటు. నేను చేపలు మోసిన, నేను నా తల్లిదండ్రులు ఎవరో చేశారని నేను చెప్పను. నా పరిచర్య నేనే చెప్పుకుంటాను. వారి కోసం పరిచర్య చేయడం, వారి పాదాలు పట్టుకోవడం, వారితో పాటు వెళ్ళడం, వారి వాక్యం చెప్తుంటే శ్రద్ధగా ఆలకించడం, ఆ మాటలు రాసుకోవడం. ఎప్పుడండి నేను 10వ తరగతిలోనే రాసుకోవడం ప్రారంభించాను. ఆ మాటలు రాస్తుంటే అప్పుడు ఎంత బాగా డైరీ రాస్తున్నావో తెలుసు. నువ్వు నీ నోట్స్ నాకు కూడా ఇవ్వాల్సి. బైబుల్ ట్రైనింగ్ అయిన వ్యక్తులు నన్ను అడిగేవారు, నాకు కూడా రాయొచ్చు కదా అని. ఒక వ్యక్తి వాక్యం చెప్తుంటే ఆ వాక్యాన్ని నాకు అర్థమయ్యే రీతిలో చెప్పిన మాటలు అంత స్పష్టంగా నోట్స్ చూశారు. మార్టిన్ లూథర్ గారిని ఒక ఆయన, ఎంత బాగా రాసుకుంటున్నావు. అందుకే నేను నోట్స్ పోతే ఏడుపు వచ్చింది. నేనేమన్నా సార్, ఎవరు ఎన్నడు ఎక్కని గాడిదలాగానే ఉండాలి. దేవుని సెలక్షన్ అప్పుడు నీ వైపు దేవుడు, అప్పుడు నిన్ను ఎన్నుకుంటాడు దేవుడు. నా బిడ్డ నా కోసం ఎంత వైరాగ్యంతో బ్రతుకుతుంది. నా బిడ్డ యజమాని చేతిలో ఎట్లా కట్టబడి ఉంది. ఆ గాడిద పిల్ల కోసం దేవుడు రాశాడు, ఎవడు ఎన్నడు ఎక్కని గాడిద పిల్లని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. ఉండగలమా అంటే ఉండగలం, ఉండగలమంటే ఉండగలం. రెండో మాట ఏంటో తెలుసా? ఎవరు ఎన్నడు ఎప్పుడు ఎక్కని గాడిద కావాలి. స్వేచ్ఛగా తిరిగే గాడిదలు దేవునికి కాలేదు. అడవి గాడిద స్వేచ్ఛగా తిరుగుద్దట. మరి దాన్ని కంట్రోల్ చేయడం అవుతుందా? అవ్వదు. దాన్ని పట్టుకోగలమా? అవ్వదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి సరెండర్ అయిన వాళ్ళు కావాలి. దేవునికి పవిత్రంగా బ్రతికే వాళ్ళని దేవుడు చూస్తూ ఉంటాడు. స్వేచ్ఛగా తిరిగే జీవితంతో దేవుడికి అవసరం. నువ్వే నాటి నచ్చినట్టు బతుకో. నేను ఎలాగుంటానంటే, ఉండు, నాకు స్వేచ్ఛ కావాలి, తిరుగు, వదిలేశాడు అడవిలో, నేను తిరుగు, పరిగెట్టు. నేను అనుకున్నాను, దేవునికి లోబడని జీవితం దేవునికి అవసరం లేదు. దేవునికి లోబడని జీవితం దేవునికి అవసరం లేదు. అడవిలో తిరిగే గాడిదని దేవుడు ఎన్నుకోట్లా. ఎంత మంచి దేవుడు అండి. నీ ఊరు వచ్చాడు, నీ ఇంటికి వచ్చాడు, నీ గుమ్మాన్ని చూస్తుంటే అక్కడ ఒక కట్టబడిన గాడిద, ఆ గాడిద పిల్ల కనిపించింది. అలా ఉండగలమా? నువ్వు అలా ఉండాలని దేవుడు రాయించాడండి. ముందుకు వెళ్తున్నాను. దేవుడు ఎన్నిక చాలా గొప్పది. దేవుడు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రభు బలహీనుడిని, నువ్వే కావాలి. దేవునికి సామర్థ్యం లేనివాడు నువ్వే కావాలి. ఏలియా ఆకలితో ఉన్నాడు. ఏలియాని దేవుడు అన్నాడు, కెరూతు వాగు దగ్గరికి వెళ్ళి ఏలియా. ఏం రాజుకు ఆజ్ఞాపిస్తే ఏలియాకి ఆహారం ఇవ్వడా? ఏదన్నా చేయగలడు.
దేవుడు ఏదైనా చేయగలడు. అసైన్మెంట్ ఎవరికి ఇచ్చాడు తెలుసా? కాకులకి ఇచ్చాడు అసైన్మెంట్. ఏంటి దేవుని యొక్క ఆలోచన? కాకులు వాటి కడుపు మార్చుకుంటూ, కాకి గోల, ఆకలి ఎక్కువ దానికి, అది తిందు పక్కోలు గోల గోల గోల, తినేవి 4 మెతుకులు, దానికోసం కావు 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 గోల. ఆ గోల చూసి ఉన్నోడు తగిలేస్తాడు దాన్ని. అది గోల చూసి ఏం చేస్తారు, సైలెంట్ అయితే తింటే తిన గోల గోల అని తెలుతా, మరి ఇంకా ఆహారం కూడా పోతుంది. అలాంటి కాకిని ఎన్నుకుంటున్నాడు దేవుడు. ఏం లెక్కేసుకుంటావు దేవుడు నువ్వు? బలహీనులు దేవుడు ఎన్నుకుంటున్నాడండి. బలముందని లేదు. నేను రాసిన మాట మీకు జస్ట్ అవుట్లైన్ చెప్పి వెళ్ళిపోతున్నాను. దేవుడు ఏలియాకి ఆహారం ఇవ్వడానికి కాకిని ఎన్నుకుంటున్నాడు. దేవుడు రాజుగా కూర్చోవడానికి గాడిదని ఎన్నుకుంటున్నాడు. నేను మాటలు చదువుతుంటే అనిపిస్తుంది, ఆ రోజు శిష్యులు చేపలు పట్టుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి, రండి మిమ్మల్ని మనుష్యులు పట్టే జాలరిగా చేస్తానంటున్నాడు. పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి, అరే నేను మీకు చెప్పారు కదా నేనే మెస్సయ్యని, మీరు మంచి వాక్యం తెలిసిన వాళ్ళు, మీరు మంచి సామర్థ్యం ఉన్న వాళ్ళు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి రండి లేరా? ప్రధాన యాజకులు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, రాజులు ఉన్నారు, యాజకులు అనబడిన వారు ఉన్నారు. బట్ సముద్రం మీద చాలా ప్రయాసపడిపోయి కింద మీద అయిపోయి చెమటంతా ఖర్చు ఏటి పట్టలేదు ప్రభువా అనుకున్నోడి దగ్గరికి వచ్చి, అరే బాబు కొంచెం పద వెళ్తే నీకు మంచి చేపలు పట్టిస్తానంటే, ఇలా చూశాడు. ప్రభువా రాత్రంతా శ్రమ పడ్డాం, అయినను నీ మాట చొప్పున. దేవుడు అదే చూస్తాడు. దేవుడికి ఎవరు కావాలో తెలుసా? మాట వినే కాకి కావాలి, మాట వినే గాడిద కావాలి, దేవుని మాట వినేటువంటి ఇదిగో చేపలు పట్టేవారు కావాలి. అబ్బా సమూయేలు వస్తే అందరు రూపాలు చూసి సూపర్గా ఉన్నాడు, గొప్ప అందంగా ఉన్నాడు, ఈడికి వరస కట్టేస్తారు జనాలు అనట్లే. ప్రభా ఈడు అనుకుంటాను, ప్రభు అనుకుంటున్నాడు, ప్రభా ఇతనేనా, కాదురా బాబు, కాదంటే ఎవరు బాబు? ఇంకా యెషయాను పిలిచాడు, నీకు ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారంటే అతను ఇచ్చిన సమాధానం, అయ్యా ఇంకను కడసారి వాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? ఆడే కావాలి దేవునికి, అతనే కావాలి దేవునికి, ఆ వ్యక్తే కావాలి. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలుసా? మందను జాగ్రత్తగా చూసుకుంటాడు. పూలు వచ్చినా భయపడ్డు, సింహం వచ్చినా భయపడ్డు, ఎలుగుబంటి వచ్చినా పడ్డు, ప్రాణం పోయినా లెక్క చేయడు. తన మందల కోసం ఏదైనా చేస్తాడు. గొల్లియాత్ వస్తే అన్నలేంచి మూల కూర్చుంటే తమ్ముడెంచి ఏట్రాడు మన దేవుడిని అలాగ అంటాడా? 2వ సంవత్సరం అంటే, రే నువ్వు పేరు కొట్టియాలనే కదరా, మాకంటే నువ్వు గొప్ప వైపులను కదరా, ఇల్లురా ఎక్కడి నుంచి అంటే వీళ్ళు అలాగే అంటారు. ఆడు మన దేవుడిని తిడతాడు. ఎవడు? గొలియాత్. అలాంటి వాళ్ళు కావాలి దేవునికి. దేవుడు అలాంటి వాళ్ళు కడసారి వాళ్ళని. అందరూ హీనంగా చూస్తారు అతన్ని. అరే ఆడికి విద్య లేదులే, అరే ఆడికి ఆస్తి లేదులే. నో, దేవుడు కడసారి వాడు ఒకడున్నాడు, ఆడి కోసం చూస్తున్నాడు. ఈ కడవరి కాలంలో ఈ సంఘాన్ని కూడా దేవుడు అలాగే చూస్తున్నాడు. దేవుడు కడసారి వాళ్ళని ఎన్నుకుంటున్నాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏం చూసుకుంటున్నావు? ఒకరోజు నేను వాక్యం చెప్పాను ఆ దగ్గర. ఏం చదువుకున్నావు అని నన్ను అడిగాడు. నేను బైబిల్ చదువుకున్నానని చెప్పాను. సరిపోయిందా? ఏం చదువుకున్నావంటే నేను బైబిల్ చదివానని చెప్పాను. అలా కాదు, నువ్వేంటి చదివావు అన్నాను. మనిషికి ఏం కావాలి? దేవుడు చూసేది వేరండి, దేవుడి ఆలోచన వేరండి, దేవుని ఎన్నిక వేరండి, దేవుని ప్రణాళికలు వేరండి. దేవుని మాటను ప్రకటించడానికి ఒక 2 సేవకులను దేవుడు ఎన్నుకుంటున్నాడు. వారు ఎవరో తెలుసా? చేపలు పట్టుకునేవారు. ఒక గాడిదని ఎన్నుకుంటున్నాడు. ఆ గాడిద ఎవడు ఎన్నడు ఎక్కని గాడిద దేవునికి కావాలి. ఉండగలవా? అన్నిటికీ నీ జీవితాన్ని ఇవ్వద్దు. భౌతికమైన వాటికి నీ జీవితాన్ని ఇవ్వద్దు, లోకపరమైన వాటికి నీ జీవితాన్ని ఇవ్వద్దు, శరీర సంబంధమైన వాటికి నీ జీవితాన్ని ఇవ్వద్దు. ఎందుకో తెలుసా? ఎవడు ఎన్నడు ఎక్కని అక్కడ దేవుడికి కావాలి.
వాడిపోయే జీవితం దేవునికి అవసరం లేదు. అన్ని తిరిగి అన్ని అనుభవించేసి లాస్ట్లో వాడుకోవయ్యా అంతే. పరిగెట్టగలవా? ఫిలిప్ కన్నాడు, ఫిలిప్పు వెళ్ళు. ఏం పరిగెడుతున్నాడంటే, రథం వెళ్తుంటే ఫిలిప్ బలం వద్దా నీకు? బలం కావాలి కదా. రథముతో పాటు పరిగెత్తగలిగే బలము కలిగినటువంటి జీవితం కావాలి. ఏలియా శక్తికి మించిన ప్రయాణం వెళ్ళంటే తినిలేసి పరిగెడతాడండి. వెళ్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? నువ్వు అన్నిటికీ రన్నింగ్ రేస్లో పాల్గొనవు అనుకో, అసలైన పందెంలో మానేస్తాను. ఈ మధ్యన అన్ని పరుగులకి వెళ్ళిపోతాను, ఆ పోటీలకి ఈ పోటీలకి. బాబు, మంచి పందెరంగం ఉంది, మంచి బహుమానం ఉంది. వాట్ ఏ వండర్ఫుల్ సెలక్షన్ అండి నా దేవుడిది. నేను కూడా ఎప్పుడు అనుకుంటాను, ప్రభువా ఎవడు ఎన్నడు ఎక్కని గాడిదిగా ఉండాలి. ఎవడినైనా ఎక్కించావా చాలా నష్టపోతాం. సౌలు అలాగే ఎక్కించి దెబ్బైపోయాడు. అబ్షాలోము అలాగే దెబ్బైపోయాడు. చాలా మంది రాజులు దెబ్బైపోయారు. వద్దు, నీ హృదయంలోకి దేన్ని ఎక్కించుకోవద్దు. నీ దేవుడు చూస్తున్నాడు. నిన్ను సుదూరంలో ఉంటే పలానా ఇంటి అడ్రస్తో సహా నీ దేవునికి తెలుసు. నువ్వు ఒకసారి క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత, నీవు దేవునితో కట్టబడిన తర్వాత సుదూరంలో నువ్వు ఎట్లా జీవిస్తున్నావో నిన్ను చూస్తాడు. అప్పుడు చెప్తాడు, వెళ్ళండి ఆ గాడిదని తీసుకురండి, నేను ఇప్పుడు ఆ గాడిద మీదే సియోనులో అడుగు పెట్టాలి. దేవుడు తన సంఘంలోకి ఎట్లా రావాలి తెలుసా? ఎవడు ఎన్నడు ఎక్కని గాడిద మీద కూర్చొనే సియోనులోనికి రావాలి. అందుకే తన దేవుడు ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టడానికి నేల నుండి దరిద్రులను ఆయన పైకి లేవనెత్తినవాడు. అందుకే జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? లోకంలో పెంట కుప్పలాగా పడి ఉన్న మనల్ని జ్ఞానులతో సమానంగా కూర్చుండబెట్టడానికి దేవుడు ఇష్టపడే దేవుడు. కాకపోతే మనము ఎట్లా బ్రతుకుతున్నామో అనేది కూడా దేవుడు కౌంట్ చేస్తాడు. అందుకనే రెండవది వారి సెలక్షన్, వారి యొక్క సర్వెంట్, దేవుడి యొక్క సెలక్షన్. వెంటనే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఉన్న పాటును తీసుకొచ్చి మామూలుగా తీసుకెళ్ళారు ఆ గాడిద మీద వస్త్రాలు వేశారు. వాట్ ఏ సాక్రిఫైస్ అండి. మొదట వస్త్రాలు వేసింది శిష్యులే. గాడిదని చక్కగా అలంకరించి దేవుణ్ణి కూర్చుండి పెడితే ప్రజలు చూస్తుంటే ఆహా ఓహో. నేను మాట చెప్తాను, దేవుని యొక్క రక్షణ, సాక్రిఫైస్ కోసం ఒక 5 నిమిషాలు చెప్పి జస్ట్ చాలా ఫాస్ట్గా చెప్పాను. నీ జీవితంలో చాలా సాక్రిఫైస్డ్గా దేవుని కొరకు బ్రతకాలి. మనం ఎంత సాక్రిఫైస్ చేస్తున్నాం అనేది ఎట్లా అర్థమో తెలుసా? మొదట వారు ఏం చేస్తున్నారో తెలుసా? వస్త్రాలు పరవక ముందు ఎలా పడితే అలా వస్త్రాలు వేసేస్తామా? మొదట ఎప్పుడు ఇట్లా వస్త్రాలు వేస్తావు కాళ్ళ దగ్గర? మొదట వాళ్ళు ఏం చేశారంటే ఈయన రాజు అని రికగ్నైజ్ చేశారు. హీ ఈస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. ఈయన యూదుల రాజు. రికగ్నైజ్ చేయగలవా? నీలో నీ దేవుడు నువ్వు రాజు అని ఎప్పుడు అనుకుంటావో అప్పుడే మనలో నుంచి సాక్రిఫైస్ పుట్టుకొస్తుంది. నా దేవుడు నాకు ప్రభువు అని ఎప్పుడు అనుకుంటావో అప్పుడే సాక్రిఫైస్ పుట్టుకొస్తుంది. మొదట నేను రాసుకున్నాను, వారు దేవుణ్ణి రాజుగా గుర్తించారండి ప్రజలు. ఏమండి, పిలాతు అంటాడు, ఏమాయ్ ఏంటి నువ్వు యూదులకు రాజువా? అర్థం కాలే పిలాతుకి యేసుక్రీస్తు కోసం. నువ్వు రాజువా? పిలాతు దేవుణ్ణి రాజుగా గుర్తించలేకపోయాడు. నేను రాజుని అంటే సిలువేస్తున్నారు, దేవుని కుమారుని అంటే సిలువేస్తున్నారు. ప్రజలు గుర్తించలేదు. అక్కడ ఉన్న పరిసయ్యులు గుర్తించలేదు, శాస్త్రులు గుర్తించలేదు. యాజకత్వం చేసే అహరోను యాజకత్వం కింద ప్రధాన యాజకులు గుర్తించలేదు. నువ్వు కూడా గుర్తించలేకపోతున్నావా రాజుగా? గుర్తిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రాజుగా నీ దేవుణ్ణి గుర్తించాలి అంటే అర్థం ఏంటో తెలుసా? నీకంటే గొప్పోడని.
అన్నిటికంటే ఆయనకే ఫస్ట్ ప్లేస్ అని గుర్తించు. నీ దేవునికే మొదటి స్థానమై, నీ మందిరానికే మొదటి స్థానమై, నీ సేవకుడికే మొదటి స్థానమై, నువ్వు అలా ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క ఉన్నతమైన స్థితిని గుర్తించగలుగుతావో అప్పుడే నీ హృదయంలో సాక్రిఫైస్ వస్తుంది. అంతవరకు రాదండి. ఆడు మనలాంటి అనుకుంటే నీకు అసలు రాదే రాదు. ఇప్పుడు నన్ను చూసావు అనుకో, మనలో ఒకడు అనుకుంటే నీకు సాక్రిఫైస్ రాదు. వాక్యం చెప్తుంది కదా, ప్రవక్త అని గుర్తించావా, ప్రవక్త ఫలం అనుభవిస్తావు. వాడు నీతిమంతుడు అనుకుంటావా, నీతిమంతుని ఫలం అనుభవిస్తావు. ఏమనుకుంటావో దాని ఫలం అనుభవిస్తావు. రాజు అనుకున్నారంటే, అబ్బో మా రాజు వచ్చాడు, ఎట్లా అనుకున్నారు వాళ్ళు? నాకు అర్థం కాలే. ఇప్పుడు ఈయనంటే ప్రవక్త చెప్పిన మాటలు నెరవేర్చడానికి గాడిదని తెమ్మన్నాడు, ఆయన కూర్చున్నాడు. ప్రజలు రికగ్నైజ్ చేస్తున్నారు. హేరోదు రికగ్నైజ్ చేయలేకపోయాడు. హేరోదుకి అర్థం కాల. జ్ఞానమైంది, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారండి. అది కదా సాక్రిఫైస్. లోకంలో చాలా మందికి అర్థం అవుతుంది, కానీ దేవుడు అంటే ఎవరో ఇంకా మనలో చాలా మందికి అర్థం కావట్లే. నీ దేవుడు ఎట్లా చూస్తున్నావు? సింపుల్గా తీసుకుంటావా? నీ దేవుడు నీ కుటుంబానికి రాజు, నీ దేవుడు నీ సంఘానికి రాజు, నీ దేవుడు నీ అంతరంగానికి రాజు అని గుర్తిస్తే వెంటనే ఈ వస్త్రాలు తీసి, వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు, బట్టలు మూటలు కట్టుకొని రాజు వస్తాడు రాజు వస్తాడు రాజు వస్తాడని ప్రిపేర్ అయ్యారు అనుకుంటాను రా. గాడిని తెమ్మను తెచ్చాడు దేవుడు. అట్లా వస్తుంటే యెరూషలేముగా మా రాజు తీశారు వస్త్రాలు, పై వస్త్రాలు తీశారు, వారికి ఉన్న వస్త్రాలు తీశారు, వేసారు, త్రోవంట పరుచుకుని వెళ్తారు. అక్కడే కనిపించాయి ఈత చెట్లు, అక్కడే కనిపించాయి ఖర్జూరపు మట్లు. వెంటనే పడపడ ఇరిపారు. ఎక్కడ చూసినా అవే కదా ఉంటాయి. యెరూషలేము వెళ్తే ఏముంటాయి? అవే ఉంటాయి. వేరే ఉంటే వేరే కూడా ఇరిసినాం. అక్కడ అవి ఉన్నాయి, పటపట దింపారు. వెళ్ళి దారి పొడుగుని వేస్తున్నారు, క్లాతులు వేస్తున్నారు, ఆ యొక్క ఖర్జూరపు మట్లు, ఈత మట్లు వేస్తుంటే దేవుడు ఆ గాడిద మీద రాజులాగా డిగ్నిటీగా వస్తున్నాడండి. అది కదా నేనేమంటున్నా తెలుసా? ఒకే మాట నీకు చెప్తాను. మొదట వారు గుర్తించారు. గుర్తించగలవా? గుర్తించలేం చాలాసార్లు. రెండవది, ఇప్పుడు గొప్పవాడు. వారు గౌరవిస్తూ ఉన్నారు, వారు సబ్మిట్ చేసుకుంటున్నారు, వారు లోబడుతున్నారు. వారికి ఉన్నటువంటి విలువైనటువంటి వారి వస్త్రాలను దేవుని పాదాల దగ్గర పెడుతున్నారు. పెట్టు. పేతురు అడుగుతాడు, ఓయ్ బాబు అన్నీ వదిలేసాం చెప్పగలవా? చెప్పండి, అన్నీ వదిలేసామని మనస్ఫూర్తి చెప్పండి. సమస్తాన్ని విడిచిపెట్టామని చెప్పగలమా? ఒకవేళ అలా చెప్పకపోతే ఇంకా మనలో ఏదో ఉంది అని మనం ఒకసారి సరి చేసుకోవాలి. అంతరంగ పరిశీలన, నాకు నేనుగా స్వపరీక్ష అని బైబిల్లో రాశాను. నేను చెప్తే నువ్వెందుకు పరీక్ష చేసుకోవడం? బల్ల ముందుకెళ్ళేటప్పుడు స్వపరీక్ష చేసుకో, వ్యక్తిగతంగా పరీక్ష చేసుకో. నీ అంతరంగంలో దేవుడు నీతో మాట్లాడుతుంటే అప్పుడు భయం అనిపిస్తుంది, అప్పుడు నీలో కోపం రాదు. నేను చెప్తే నీ కోపం వస్తుంది. దేవుడు నువ్వు స్వపరీక్ష చేసుకుంటే మాట్లాడడం ప్రారంభిస్తాడు. నీ కోపం రాదు, కన్నీరు వస్తుంది, దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది, నలిగిపోతావు, క్షమాపణ కోరుకుంటావు, పశ్చాత్తాపం కోరుకుంటావు. అది కదా దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సాక్రిఫైస్తో వాళ్ళు బట్టలు భరిస్తారండి. వెళ్ళిపోతుంటే దేవుడు రాజు 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 అంటున్నారు. నాలుగవది, అరుస్తున్నారు. వాట్ ఏ షౌటింగ్ అండి. వాళ్ళు బిగ్గరగా కేకలేస్తున్నారు, హోసన్నా జయము అని చెప్పగలిగినప్పుడు దేవుడికి నిజంగా విజయం వచ్చిందండి. ఆ రోజు వారు నోటితో చెప్తున్నారు, అయ్యా నీవే గెలుస్తావు, అయ్యా నీవే సిలువ మరణం నుండి తిరిగి లేస్తావు, ఇదిగో ప్రవక్తలు ప్రవచించారు, ఇదిగో గొప్పవారు చెప్పారు, యేసు మరలా సజీవుడు లేస్తాడు.